PSLV C49 ద్వారా నవంబర్ 7, 2020లో EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, దీన్నే మనము రిసాట్ 2B-R అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. R2 అనేటటువంటి పేరుతోటి. R వచ్చింది అంటే దాని అర్థము రీప్లేస్ శాటిలైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ 2B అనేటటువంటి శాటిలైట్ పంపించడం జరిగింది. దాని యొక్క సర్వీసెస్ని భర్తీ చేసేటటువంటి ఉపగ్రహంగా 2B-R1ని ప్రయోగించడం, దాని తర్వాత 2B-R2ను కూడా ప్రయోగించడం అనేది జరిగింది. మూడవ ప్రయోగం PSLV C51 ఫిబ్రవరి 28, 2021న ప్రయోగించడం జరిగింది. వీటి ద్వారా కూడా మనము 3 స్టూడెంట్ శాటిలైట్లను ప్రయోగించినము. సతీష్ ధావన్ శాట్, యూనిటీ శాట్ మరియు సింధు నేత్ర అనేటటువంటి పేర్లతోటి. ఇక 4వ ప్రయోగంలో PSLV C58 తాజాగా జరిగినటువంటి చివరి ప్రయోగంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. జనవరి 1, 2024లో దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎక్స్పోసాట్ అనేటటువంటి ఒక భారతీయ ఉపగ్రహంతో పాటుగా పోయం3 అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ను కూడా దీంట్లో ఇండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎక్స్పోసాట్ అనేటటువంటిది ఖగోళ అన్వేషణ కోసం ఎక్స్ కిరణాల సహాయంతో ఎక్స్ కిరణాల ధ్రువణాన్ని ఉపయోగించుకొని అధ్యయనం చేసేటటువంటి ఉపగ్రహంగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలా మనకు PSLV DLకి సంబంధించినటువంటి 4 ప్రయోగాలు.